అనుకుంటారు, మంచి మార్గంలో ఉన్నాం అనుకుంటారు. ఇదే సందర్భాన్ని ఉదహరించుకొని పరమజ్ఞాని సొలొమోను అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవతీనం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అబద్ధాలు కూడా నిజంలాగా ఉంటుంది. నిజమే కదా. ఇప్పుడు ఏదైనా వనములో ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నప్పుడు అబద్ధికుడు మోసగాడు వచ్చాడు. ఎవరో? సాతాను, సర్పము వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇది నిజమా? అవునా? తింటే దేవదూతలాగా ఉంటారని తినొద్దన్నాడు. తింటే దేవుని బిడ్డ, తింటే మీరు దేవదూతలాగా ఉంటారు, మీరు చావరని ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని తినొద్దున్నాడు అని చెప్పాడు. అబద్ధము నిజమే అనుకొని నమ్మారు వాళ్ళు. కొన్నిసార్లు దేవుని బిడ్డరా, అబద్ధాలు కూడా లోకానికి నిజంలా కనబడింది. కానీ వాక్యం ముందు 100 అబద్ధాలను తీసుకొచ్చి నిజమే అన్నా సరే 100 అబద్ధాలు ఫెయిల్ అవుతాయి.